हमने एक सॉरी बाबू అదే చిన్ ऑलरेडी हमने बोल दिया ఆల్రెడీ ऑलरेडी caution किया నిజమే ఆల్రెడీ కాషన్ కియా. కాకపోతే బాలయ్య, బోయ వీళ్ళిద్దరు ఇల్లాజికల్ మ్యాజిక్ని చూడడానికి వెళ్ళా. లెదరేగా అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. ఏముంది, అందరికీ తెలిసిన విషయమే. బాలయ్య బాబు, బోయపాటి శ్రీను వీళ్ళిద్దరు కాంబినేషన్ అనగానే మన బ్రెయిన్ని, ఫిజిక్స్ని, లాజిక్స్ని అన్నీ బయట విడిచిపెట్టి లోపలికి వెళ్ళాలి. అలానే వెళ్ళా. కాకపోతే ఇవి లేనప్పటికి కూడా మూవీ చూస్తున్నంతసేపు బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఆ మ్యాజిక్స్ని. ఏంటండి బోయపాటి గారు, మూవీస్లో సినిమాటిక్ లిబర్టీ వాడతారు, ఒప్పుకుంటాం. ఎలా? అఖండ 1లా వాడారు. ఆ విధంగా సినిమాటిక్ లిబర్టీని ఒక మూవీగా తీయడం అంటే అఖండ 2 లాగా. ఏంటండి ఇది? ఈ మూవీతో బోయపాటి శ్రీను గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, జనాలకు నా గురించి తెలుసు, బాలయ్య బాబు గురించి ఇంకా బాగా తెలుసు, ఏం చూపించినా చూస్తారులే అని తీసినట్టుంది ఈ మూవీ. స్టోరీలు, స్క్రీన్ ప్లేలో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ బోయా మ్యాజిక్ అంతే, ఇంకేం లేదు మూవీలో. యాజ్ యూజువల్ పార్ట్ 1లానే ఉంటుంది. సనాతన హైందవ ధర్మం అండ్ శివుడి గురించి కొన్ని సీన్స్ రాసుకున్నారు, అవైతే కొంచెం స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, బాలయ్య బాబు గారి యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీ అనేది చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ బై తమన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగుంది, కొన్ని దగ్గరలో ఏం అర్థం కాలేదు, ఏదో కొట్టేసామంటే కొట్టేశారు అంతే. సనాతన హైందవ ధర్మం గురించి 2 దగ్గరలో ఒక సీన్స్ ఉంటాయి, ఆ పోర్షన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మదర్ అండ్ శివుడు గురించి లింక్ చేస్తూ ఒక సీన్ అయితే రాసుకున్నారు, అది కూడా చాలా బాగా అనిపించింది. కమింగ్ టు ది మైనస్ పాయింట్స్, స్టోరీ అనేది యాజ్ యూజువల్ ఫస్ట్ పార్ట్లో దింపేశారు, టూ మచ్ సినిమాటిక్ లిబర్టీని వాడేశారు. నాకైతే నచ్చలేదు. ఒక దానికంటూ ఒక హద్దు ఉంటుంది, హద్దు మీరు చూపించారనిపించింది. మూవీలో ఉన్న యాక్టర్సే కాదు, కో యాక్టర్స్ కూడా ఫ్లాష్ మెన్సే. అందరూ ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చేస్తూ ఉంటారు. అది ఎలా వచ్చేస్తారు అనేది బోయపాటి శ్రీను గారికి తెలియదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా గోలగోలగా ఉంటుంది, ఏం జరగదు, కాకపోతే ఏదో జరిగిపోతున్నట్టు మ్యూజిక్ వస్తూనే ఉంటుంది. అది కూడా నాకు ఎందుకు మైనస్ లాగా అనిపించింది మూవీకి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్స్. ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఈ మూవీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి మూవీస్ని కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలాసేపు నవ్వుతున్నారు ఆ యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ అఖండ పార్ట్ 2. అండ్ వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది నా కంటెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ మోర్ ఎనర్జీ టు మీ. అండ్ థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వన్. బై బై.